మసీదులు చర్చిలను వదిలేసి దేవాలయాలపై పెత్తనం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి పోస్టులు భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ మాత్రం కొరవడుతుంది అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దేవస్థానంలో ఒక కార్యనిర్వహణ అధికారి ఈవో మచ్చుకైనా కనిపించరు. ఒక్కో అధికారి 10 నుంచి 20 వరకు దేవస్థానాల బాధ్యతలు చూడాల్సి రావటం తీవ్ర దుమారం రేపుతోంది. పోనీ ఒక్క ఈవో చూడాల్సిన దేవస్థానాలు చుట్టుపక్కలే ఉంటాయి అనుకుంటే పొరపాటే. తలో దిక్కున విసిరేసినట్టు ఉండే దేవస్థానములలో విధి నిర్వహణ ఈవోలకు కష్టతరంగా ఉందని చెప్పక తప్పదు. విశాఖపట్నం జిల్లాలో దేవస్థానంలో 6A కింద 14, 6B కింద 43, 6C కింద 41 దేవస్థానాలు కలిపి మొత్తం 98 వరకు దేవస్థానాలు ఉన్నాయి. ఇక ఈవోలు మాత్రం 15 మంది మాత్రమే ఉన్నారు. ఒక ఈవో పోస్ట్ ఖాళీగా ఉంది. ఇంత తక్కువ మంది ఈవోలు దాదాపుగా 100 వరకు ఉన్న దేవస్థానాలను ఎలా పర్యవేక్షిస్తారు అన్నది ఆ దేవుడికే తెలియాలి. మరి ఈ మధ్య కాలంలో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పలువురు నేతలు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈవో పోస్టులో భర్తీ మాత్రం కానరాకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. కాగా ప్రతి దేవస్థానంలోనూ తరచూ ఉత్సవాలు జరుగుతుంటాయి. పూర్తి స్థాయి ఈవో లేకపోవడంతో పరిసర ప్రాంతాలలోని దేవస్థానం ఈవోలకు డిప్యూటేషన్ మీద విధులు కేటాయించాల్సిన దుస్థితి నెలకొంది అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. హిందూ మతంలో దేవుళ్లు ఎక్కువగానే ఉన్నారు. భక్తులు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు. కానీ ప్రతి దేవస్థానంలో కనీసం ఒక కార్యనిర్వహణాధికారి లేకపోవడం దారుణమని చెప్పాలి. రాష్ట్రంలో మొదటి నుంచి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఈవో పోస్టులో భర్తీ కాకపోవడం భక్తుల పాలిట శాపంగా పరిణమిస్తుంది అనే చెప్పాలి. కొందరు ఈవోలు ఎక్కువ సంఖ్యలో దేవస్థానాలు చూస్తుండగా కొందరు ఈవోలు మాత్రం కేవలం ఒక్క దేవస్థానం బాధ్యతలే చూడటం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ మహానగరం స్మార్ట్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. విశాఖలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువుదీరిన సింహాచలం దేవస్థానంతో పాటుగా పలు మహిమగల దేవస్థానాలు ఉన్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి, దుర్గాలమ్మ, సంపత్ వినాయక, ఎరుకుమాంబ, కనక మహాలక్ష్మి, కాశీ విశ్వేశ్వర స్వామి, జగన్నాథ స్వామి, ఎల్లమ్మ తల్లి వంటి ఎన్నో సుప్రసిద్ధ దేవస్థానాలు ఉన్నాయి. ఈవోల కొరత కారణంగా 10 నుంచి 20 వరకు దేవస్థానాలకు ఒక్క ఈవో మాత్రమే ఉండటం గమనార్హం. కొన్ని దేవస్థానాలకు డిప్యూటీ కమిషనర్ కేడర్ గల అధికారులు కూడా కార్యనిర్వహణ అధికారులుగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష విశాఖలో గల శ్రీ సంపత్ వినాయక దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డీసీ కేడర్ లో ఉన్న కె శోభారాణి శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ఈవోలుగా పనిచేయాల్సి రావడంతో వీరు తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో వీరు అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం విధులతో పాటుగా తమకు అప్పగించిన దేవస్థానాల విధులు కూడా నిర్వహించాల్సి రావడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. విశాఖలోని భీమిలి, పద్మనాభం తదితర మండలాల్లో కూడా ప్రభుత్వ దేవస్థానాలు ఉన్నాయి. విశాఖ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఈవోలు 15 మందే ఉన్నారు. మొత్తం 98 దేవస్థానాల
దేవస్థానాలలో కేవలం 15 మందితోనే పరిపాలన, భక్తులకు సదుపాయాలు ఎలా కల్పించగలరు అన్నది ప్రభుత్వమే సెలవివ్వాలి. ఏటా కోట్లాది రూపాయల హుండీ ఆదాయం వస్తున్నా సరే ప్రభుత్వం ఈవో పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ దేవస్థానాల ద్వారా ఏటా సగటున 114 కోట్లు 55,28,000 వంతున ఆదాయం వస్తుంది. ఈవోల కొరత కారణంగా దేవస్థానం ఆస్తుల పరిరక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. ఎక్కడికక్కడ దేవుని ఆస్తులు ఆక్రమణలో అన్నీ ఇన్ని కావు. సాధారణంగా ఈవోల సిబ్బంది హాజరు, విధుల కేటాయింపు, హుండీ లెక్కింపు, వేతనాల బిల్లుల తయారీ, పాలక మండలి సమావేశాలు నిర్వహణ, ఆయా దేవస్థానాల పరిధిలో జాతరలు, పండుగల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ, కోర్టు కేసుల వ్యవహారాలు వంటివి చూడాలి. సాధారణంగా రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టులు భర్తీ చేస్తారు. రాష్ట్రంలో చివరిసారిగా 2019, 2022 సంవత్సరాలలో పోస్టుల భర్తీ జరిగింది. సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా కూడా ఈవో పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే రాష్ట్రంలో నిరుద్యోగులకు కొదువే లేదు. దేవస్థానంలో ఈవో పోస్టుల భర్తీకి బడ్జెట్ సమస్య అనుకుంటే కనీసం అవుట్ సోర్సింగ్ విధానంలో అయినా సరే పోస్టులు భర్తీ చేస్తే నిరుద్యోగులకు న్యాయం చేసిన వారు అవుతారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు రెగ్యులర్, ఇటు అవుట్ సోర్సింగ్ విధానంలో కూడా పోస్టులు భర్తీ చేయకపోవడం అన్యాయమని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్న దేవస్థానాలు కూడా సమీపంలోని ప్రాంతాల్లో కాకుండా దూర ప్రాంతాల్లో ఉండడం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కారణంగానే ఈవోలు ఎప్పుడు ఏ దేవస్థానంలో ఉంటారు అన్నది ఎవరికీ తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది అంటే అతిశయోక్తి కాదు. పూర్తి స్థాయి ఈవో లేని కారణంగా అన్ని దేవస్థానాల్లోనూ పరిపాలన కుంటుపడుతుంది అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. గత ఏడాది జరిగిన నియామకాల ద్వారా విశాఖ జిల్లాకు 4 ఈవోలు రావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయినప్పటికీ వీరి జాడ కానరావడం లేదు. ఆయా ప్రాంతాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు చందాలు వేసుకొని విరాళాలు సేకరించి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి దేవాలయాలు నిర్మిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కూడా పూర్తి స్థాయిలో కార్యనిర్వహణ అధికారులను నియమించుకోలేని దుస్థితిలో ఉండడం సర్వత్రా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఆలయాలను తీసుకున్న ప్రభుత్వం అధికారులను నియమించుకోలేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఆయా దేవస్థానాల హుండీల ద్వారా కోట్లలో ఆదాయం వస్తున్నా సరే ప్రభుత్వం ఎందుకనో నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పక తప్పదు. ఈ విషయంలో ఈవోలు కూడా సరైన మార్గంలో పోరాటం చేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అని సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా ఈవో పోస్టులను భర్తీ చేయకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నా పేరు పిఎల్ఎన్ రాజు. గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన దేవాలయంగా చేస్తున్నాను. నాకు అనుబంధ దేవాలయాలుగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఎల్లంతోట, పెందుర్తి మండలంలో పినగాడి గ్రామంలో శ్రీ గణేష్ పార్వతి చౌడేశ్వర స్వామి వారి దేవస్థానం పినగాడి, మళ్ళీ పద్మనాభ మండలంలో గంధవరం గ్రామంలో శ్రీ బంగారు అమ్మ పైడితల్లమ్మ వారి టెంపుల్, ముత్యాలమ్మ వారి టెంపుల్స్ ఇన్ఛార్జి దేవాలయాలుగా నా ఆధీనంలో మొత్తం 6 దేవాలయాలకి కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేయడం జరుగుతున్నది. ఈ దేవాలయాల్లో ఎక్కడ మా కార్యనిర్వహణ అధికారిగా నా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉంటుందో ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఆ విధులు నిర్వహించడం జరుగుతుంది. కార్తీక మాసం అనేటప్పటికీ శివాలయాలు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఎల్లమ్మ అమ్మవారు ఈ పెక్కు ఆక్రమణలో ఉండటం చేత ఇటు కోర్టులకు మరియు ట్రిబ్యునల్కు అవసరమైన మేర ఇటు వెళ్ళటం జరుగుతుంది. అమ్మవారి టెంపుల్స్కి వచ్చేటప్పటికి కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. వాటిని వేలం నిర్వహించి లీజులకు ఇచ్చుటలో వాటిని అవసరమైన మేర అక్కడ కూడా వెళ్ళి ఆ యొక్క విధి నిర్వహణను చేయటం జరుగుతూ ఉంటుంది. శివాలయాలు వచ్చేటప్పటికి కార్తీక మాసము మరియు శివరాత్రి,
స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో తప్పనిసరిగా అక్కడ ఉండటం జరుగుతుంది. అదే ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చేటప్పటికి వార్షిక జాతర అనేది సంవత్సరంకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. అలాగే గ్రామ దేవతలు కూడా సంవత్సరంకు ఒకసారి ఆ అమ్మవారి వార్షిక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల రోజుల్లో వేరియేషన్ గల డేట్లలో ఉంటాయి కనుక ఈ యొక్క సర్దుబాటును చేసుకుని ఆయా ఉత్సవ నిర్వహణలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను శ్రీ కరక్చెట్టు పోల్మాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. అలాగే నాకు కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారి టెంపుల్ చినవాల్తేరు మరియు జగన్నాథ స్వామి చినవాల్తేరు మరియు బెల్లం వినాయకుడు గుళ్ళు నా అధీనంలో ఉన్నాయి. ఈ అన్ని గుళ్ళకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులకి ఎల్లవెల్ల మంచినీటి సదుపాయం మరియు ఆన్లైన్లోనే టికెట్లను అందించడం ఇలాంటివన్నీ కూడా మనం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా కరక్చెట్టు పోల్మాంబ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు 14 గ్రామాలకి గ్రామదేవత కావున చాలామంది భక్తులు తరలి వస్తారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజు ప్రత్యేకంగా దండుమారమ్మకి పసుపు నీళ్ళ అభిషేకం కూడా పెట్టడం జరిగింది. మరియు శుక్రవారం కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం అందించడం జరుగుతుంది. మంగళవారం రోజు ఈ కరక్చెట్టు పోల్మాంబ అమ్మవారి దేవస్థానంలో అన్నదానం ఉంటుంది. భక్తులు ఎవరైనా ఉచితంగా అన్నదాన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరియు అమ్మవారికి ఏప్రిల్ నెలలో ఉగాది అయిన 15 రోజులకి అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతర సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివస్తారు. చినవాల్తేరు కనకమ్మ దేవస్థానంలో కూడా ఈ కరక్చెట్టు పోల్మాంబ అమ్మవారి జాతర అయిన నెల రోజులు కనుక మే నెలాఖరులో అక్కడ కనకమ్మ అమ్మవారికి కూడా జాతర జరుగుతుంది. అక్కడ కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. జగన్నాథ స్వామి కంటే ఆషాఢ మాసంలో రథోత్సవాలు ప్రత్యేకంగా చేస్తాము. రథం మీద స్వామివారిని తీసుకొచ్చి కరక్చెట్టు పోలమాంబలో 11 రోజులు ఇక్కడ స్వామివారిని వివిధ అలంకరణలో అలంకరించి భక్తులకి దర్శనానికి ఇక్కడ అవకాశం కల్పిస్తాము. కనుక భక్తులు ప్రస్తుతం నా కంట్రోల్లో 4 దేవస్థానాలు ఉన్నాయి. అవన్నీ నాకు దగ్గరగానే ఉండడం వల్ల అన్ని దేవస్థానాల్ని నేను ప్రజెంట్ మేనేజ్ చేయగలుగుతున్నాను. అంటే అది నేను కమెంట్ చేయకూడదు కదండి. అంటే బాగా ఒక టెంపుల్కి ఒక ఈవో ఉండాల్సిన పని అయితే లేదు కానివ్వండి. మామూలుగా మనకి అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అనేది కల్పిస్తే అది అంటే ఒక ఆర్గనైజేషన్లో ఫామ్ అయ్యి ఎవరన్నా ఉందండి వాళ్ళు ఉంది. అలా లేదండి. అంటే మాదంటే డైరెక్ట్ ఏపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అండి. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాంట్లో రిలీజ్ చేశారు. లాస్ట్ టైం ఒక 1 year అవుతున్నట్టుంది. ఇవో గ్రేడ్ 3 వాళ్ళకి రిక్రూట్మెంట్ అయ్యింది. ఇప్పుడు మొత్తం అవన్నీ అప్పుడు అయ్యాయండి. గ్రేడ్ 3 టెంపుల్ స్టాఫ్కి వాళ్ళకి రిక్రూట్మెంట్ ఫిల్ చేయమని చెప్పి మొన్న మంత్రి గారు అనౌన్స్ చేశారు. ఒక 500 వేకెన్సీస్ అవన్నీ ఫిల్ చేయమని. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆయన 500 వేకెన్సీస్ ఫిల్ చేయమన్నారు. అది ఈవో గురించి కాదండి, టెంపుల్ స్టాఫ్. టెంపుల్లో మనకి వర్క్ చేసే స్టాఫ్ కూడా వీళ్ళు ఎఫిషియెంట్గా ఉంటే ఈవో అన్నది మేనేజింగే కాబట్టి సో టెంపుల్ స్టాఫ్ని ఫస్ట్ రిక్రూట్ చేస్తున్నారు. అంటే రిలీజియస్ స్టాఫ్, సెక్యులర్ స్టాఫ్.